ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తూనే దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా ఆయన పేరును మంచిగా లిఖించుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. మహారాష్ట్రలో చేసిన ఎన్నికల ప్రచారంతో పవన్ కళ్యాణ్ గారు మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా మరింత చేరువయ్యారు. ఆయన సేవలను త్వరలో జరిగే ఇతర రాష్ట్రాల ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ను ఢిల్లీకి పంపి పని చక్కబెట్టాలని చంద్రబాబు గారు ఆలోచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్ గారు నిన్న కేంద్ర మంత్రులను కలిశారు. పెండింగ్ ప్రాజెక్టులపై పవన్ చర్చించారు. దీంతోపాటు అదానీ వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై కూడా బీజేపీ ముఖ్య నేతలతో పవన్ చర్చించే అవకాశం ఉన్నట్లు కనబడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో ఉన్న పవర్ గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, ఈరోజు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వినబడుతోంది. ఒక పొలిటీషియన్గా చెప్తున్న పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఈరోజు ఢిల్లీలో ఒక మార్క్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో ఢిల్లీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తరచూ ఢిల్లీకి వెళ్తుండడం వెనుక చంద్రబాబు గారి ఆలోచనలే కారణమంటున్నారు అందరూ. బీజేపీ పెద్దలను మెప్పించి ఒప్పించి ప్రాజెక్టులను తప్పించుకోవడంలో పవన్ కళ్యాణ్ సాయపడుతున్నారని తెలుస్తోంది.